Good morning, students. This is very important topic అనమాట. ఏంటంటే అది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే అక్కడ అండర్ కరెంట్గా మీకు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అని అర్థం. సో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీలో వచ్చే డిఫరెన్స్ ఒక కూలుంబ్ ఛార్జ్లో. అదేంటి సార్ కూలుంబ్ అంటే ఏంటంటే, నేను కూలుంబ్ గురించి మీకు ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఒక కూలుంబ్ అంటే ఎక్కడైతే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అక్కడ ఒక కూలుంబ్ ఛార్జ్ డిటెక్ట్ అయినట్టు. అంటే సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఎక్కడైనా మీకు 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అక్కడ మీకు మెజర్ చేస్తే అంటే ఏదైనా మీటర్ పెట్టి అనుకోండి, ఏదైనా సైడ్ ఎక్విప్మెంట్ పెట్టి మనం మెజర్ చేస్తే 1 కూలుంబ్ కరెంట్ డిటెక్ట్ అవుతుంది. అంటే దీన్ని రివర్స్లో ఆలోచించండి, కాన్వర్స్లో. ఎక్కడైనా మీకు 1 కూలుంబ్ ఛార్జ్ కనపడిందంటే అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు చెప్పండి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఉదాహరణకి ఇక్కడ ఒక బాక్స్ ఉందనుకోండి, ఈ బాక్స్ మీద నువ్వు ఒక ఎక్విప్మెంట్ పెట్టి మెజర్ చేసావు. ఇక్కడ నీకు -1 కూలుంబ్ ఛార్జ్ డిటెక్ట్ అయింది. అంటే ఈ బాక్స్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు చెప్పండి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఉదాహరణకి మీకు 40 మంది మీరు ఐసిఎస్సి క్లాస్ రూమ్ ఉందనుకోండి, మీరు ఎప్పుడు కూడా పర్టికులర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడరు. పలానా 8th గామా 9th గామా 10th గామా అంటే ఒక యూనిట్, క్లాస్ ఇస్ ద యూనిట్. అలాగే ఇన్ని ఎలక్ట్రాన్స్ అన్నీ కలిపితే 1 కూలుంబ్ ఛార్జ్ డిటెక్ట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీలో 1 కూలుంబ్ని ఒక యూనిట్గా తీసుకుంటానట. అంటే ఎక్కడైనా నేను 1 కూలుంబ్ అని మాట్లాడానంటే ఇట్ ఈస్ ఏ ప్యాకెట్ ఆఫ్ 6.25 × 10⁻18 కూలుంబ్స్. 3 కూలుంబ్స్ అంటే 3 ప్యాకెట్స్ ఆఫ్ ఆర్ 3 బాక్సెస్ ఆఫ్ 1 కూలుంబ్. ఎందుకు ఇలా బాక్స్ లాగా ఊహించుకోమని చెప్తున్నానంటే మీకు విజువలైజేషన్ ఈజీగా ఉంటుంది, త్వరగా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కూలుంబ్. కరెంట్ అంటే ఉదాహరణకి ఒక క్రాస్ సెక్షన్ అంటే ఏదో ఇక్కడ ఒక గేట్ లాంటిది ఉందనుకోండి. ఈ గేట్ గుండా ఉదాహరణకి 10 కూలుంబ్స్ ఛార్జ్ పాస్ అయిందనుకోండి. ఎన్ని సెకండ్లకి? 5 సెకండ్స్కి 10 కూలుంబ్స్ ఛార్జ్ పాస్ అయిందనుకోండి. అంటే ఎన్ని బాక్సెస్ ఈ క్రాస్ సెక్షన్ గుండా మూవ్ అవుతున్నట్టు చెప్పండి? ఒక 10 బాక్సెస్. సో 5 సెకండ్కి 10 బాక్సెస్ మూవ్ అయితే 1 సెకండ్కి ఎన్ని బాక్సెస్ మూవ్ అవుతాయి చెప్పండి? 1 సెకండ్కి ఎన్ని బాక్సెస్ మూవ్ అవుతాయి? 10/5. దట్ ఈస్ 2. ఒక్కొక్క బాక్సే మనం కూలుంబ్ అన్నది 2 కూలుంబ్ పర్ సెకండ్. ఓకే, ఈ కూలుంబ్ పర్ సెకండ్ ఉంది చూసారా? అంటే సెకండ్కి ఎన్ని కూలుంబ్స్ వెళ్తాయి. అలాగే ఈసారి క్యూ కూలుంబ్స్ వెళ్తున్నాయి అనుకోండి. క్యూ నెంబర్ ఆఫ్ కూలుంబ్స్ ఇన్ 5 సెకండ్ అనుకోండి. ఏం రాస్తారు చెప్పండి? 5 సెకండ్స్లో క్యూ నెంబర్ ఆఫ్ కూలుంబ్స్ వెళ్తున్నాయి అనుకోండి. అప్పుడు 1 సెకండ్లో ఎన్ని కూలుంబ్స్ వెళ్తాయి చెప్పండి? Q/5. లేదు, T సెకండ్స్లో క్యూ కూలుంబ్స్ వెళ్తున్నాయి అనుకోండి. 1 సెకండ్లో ఎన్ని కూలుంబ్స్ వెళ్తాయి చెప్పండి? Q/T. 1 సెకండ్లో ఎన్ని కూలుంబ్స్ మూవ్ అవుతూ ఉంటాయో ఒక క్రాస్ సెక్షన్ గుండా దాన్నే కరెంట్ అంటారు. సో I = Q/T. 1 సెకండ్ చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ I = 5 యాంపియర్స్ అన్నాను అనుకోండి. యాంపియర్ అంటే హిడెన్ మీనింగ్ ఏంటి చెప్పండి? యాంపియర్ అంటే 5 కూలుంబ్ పర్ సెకండ్. కరెంట్ అంటే ఏంటి చెప్పండి? నెంబర్ ఆఫ్ కూలుంబ్స్ మూవింగ్ పర్ 1 సెకండ్. ఓకే, సెకండ్కి 5 కూలుంబ్స్ వెళ్తే 10 సెకండ్స్కి ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుంది చెప్పండి? సెకండ్కి 5 కూలుంబ్స్ అంటే 10 సెకండ్కి 10 × 5. అవునా? అంటే T × I నుంచి మీకు ఏం తెలుస్తుంది చెప్పండి? కరెంట్ వస్తుంది. అవునా? సో I = Q/T. Q/T = I కాబట్టి Q = I × T. Q = IT, I = Q/T. ఫార్ములాలు బై హార్ట్ చేయొద్దు. ఎప్పుడు కూడా ఫార్ములాలు బై హార్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ వస్తుంది. వాటి వెనకున్న కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, 10 యాంపియర్స్ అని అన్నాను అనుకోండి. 10 యాంపియర్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి? 10 యాంపియర్స్ అంటే సెకండ్కి 10 కూలుంబ్స్ వెళ్తున్నట్టు, అంతేనా?
వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కరెంట్? Q/T. క్లియర్గా ఇక్కడ కూలూమ్ పర్ సెకండ్ అంటున్నారు, అంటే ఒక యాంపియర్ ఈక్వల్ టు కూలూమ్ పర్ సెకండ్. 5 యాంపియర్స్ అంటే 5 కూలూమ్ పర్ సెకండ్, అంతేనా? సో మీకు యాంపియర్ అనేది చెప్పేటప్పుడే వాడు డైరెక్ట్గా మీకు ఇండికేషన్ ఇస్తున్నాడు, 1 సెకండ్కి 5 కూలూమ్స్ వెళ్తున్నాయి రా అబ్బాయి అని. ఇప్పుడు 10 సెకండ్స్కి 5 కూలూమ్స్ వెళ్తే 10 సెకండ్కి ఎన్ని కూలూమ్స్ వెళ్తాయి చెప్పండి? 10 × 5. ఏంటిది? 5 కరెంట్ కదా. ఈ 10 ఏంటి చెప్పండి? టైం కదా. సో ఛార్జ్ని కనుక్కోవాలనుకోండి, ఎంత టోటల్ ఛార్జ్ ఎంత మూవ్ అయింది తెలియాలంటే కరెంట్ని టైంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. లేదు సార్ నాకు ఇదంతా కష్టం అంటే I = Q/T, Q = IT, ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పొటెన్షియల్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఛార్జ్ తెలియాలంటే ముందు ఛార్జ్ ఏంటో తెలియాలి, ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటో తెలియాలి. అది తెలుసుకున్నాం. ఛార్జ్ యొక్క యూనిట్ కూలూమ్. 1 సెకండ్కి ఎన్ని కూలూమ్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయో ఒక పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ క్రాస్ సెక్షన్ ఆర్ ఒక పర్టికులర్ పాయింట్ గుండా, అంటే పాయింట్ గుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ గుండా 5 సెకండ్స్కి 10 కూలూమ్స్ ఛార్జ్ వెళ్ళింది అనుకోండి. ఇక్కడ కరెంట్ ఎంత చెప్పండి? 5 సెకండ్స్కి 10 కూలూమ్స్ అంటే సెకండ్కి 10/5, సో దట్ ఈస్ 2 కూలూమ్ పర్ సెకండ్. సో కరెంట్ ఈజ్ 2 యాంపియర్. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది టోటల్గా దీని గురించి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అసలు మొత్తం హార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ చాలామందికి మీకు తెలియదు, కానీ నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 25 లెక్చర్స్ నేను డిలీట్ చేశాను. చూడండి, అంటే నాకు తెలుసు దానికి చాలా డెప్త్ ఉన్న టాపిక్, నాకు తెలుసు అదేంటనేది, నాకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలి, అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలి, అది చాలా కష్టం. అందుకని నేను దాదాపు 20 లెక్చర్స్ డిలీట్ చేశాను. అంటే ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అర్థం చేసుకో. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు సింపుల్గా అనిపించవచ్చు. ఓకే, అదేంటి దాని వెనక ఉన్న ఎఫర్ట్. మీకు టెక్స్ట్ బుక్లో 2 లైన్స్లో ఉంటుంది, మీరు బై హార్ట్ చేసేస్తే సరిపోతుంది. కానీ అసలు ఈ లైన్ ఎంటైర్ చాప్టర్కి ఎలా కనెక్టివిటీ ఉంటుందో తెలియజేసేలా నేను మళ్ళీ పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. సో చూడండి అమ్మా, ముందు అసలు పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఒక 5 మినిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఒక 5 మినిట్స్ అంతే. ఒక 5 మినిట్స్ మనం అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఒక గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, నేను చెప్పే మాట ఒకటేనండి. ఒక ఆబ్జెక్ట్, ఈ బ్లాక్ ఉందనుకోండి, ఇటుబడి స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, ఒక సర్టెన్ స్పీడ్తో మూవ్ అవుతుందంటే దాని లోపల ఏమున్నట్టు చెప్పండి? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. ఈ కైనెటిక్ ఎనర్జీ అంతా ఖర్చు పెట్టుకుంటూ అది మూవ్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఇది మూవ్ అవ్వాలంటే వెనక నుంచి ఎవరో వర్క్ చేస్తారు కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తేనే అది, మీరు ముందు ఒక ఆబ్జెక్ట్ మీద ఎనర్జీ, ఒక ఆబ్జెక్ట్ మీద వర్క్ చేశారనుకోండి, ఆ వర్క్ కాస్త ఆబ్జెక్ట్కి ఏమి ఇస్తుంది చెప్పండి? ఎనర్జీ ఇస్తుంది. ఒక ఆబ్జెక్ట్ మీద మీరు వర్క్ చేశారంటే ఆ ఆబ్జెక్ట్కి ఎనర్జీ యాడ్ అవుతుంది. ఇక్కడ ఏ ఎనర్జీ రూపంలో యాడ్ అయింది? కైనెటిక్ ఎనర్జీ రూపంలో యాడ్ అయింది. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు, దానికి ఎనర్జీ ఉందంటే ఎవరో వెనక నుంచి వర్క్ చేసినట్టు. ఓకేనా? అంటే వెనక నుంచి ఎవరో నెడుతున్నాడు, ఇది ముందుకు వెళ్తుంది అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీగా మనకి కనబడుతుంది. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉందంటే ఎవరో వర్క్ చేస్తున్నట్టు వెనక నుంచి. మరి ఇప్పుడు నా దగ్గర ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ మనందరికీ తెలుసు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్లో యాక్ట్ అవుతుంది. మరి ఫోర్స్ డౌన్వర్డ్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ తనంతట తాను పైకి వెళ్ళదు కదా. పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం వర్క్ చేయాలి. మనం వర్క్ చేసి ఈ బ్లాక్ని ఈ సర్టెన్ హైట్కి నేను లిఫ్ట్ చేశాను. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ, mgh అవన్నీ మర్చిపోండి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి నేను ఎంత వర్క్ చేశానంటే 100 జౌల్స్ వర్క్ చేశాను. 100 జౌల్స్ వర్క్ చేశాను. ఎప్పుడైతే ఈ బ్లాక్ని నేను వదిలేశానో, ఈ బ్లాక్ మళ్ళీ తిరిగి ఎటువైపుకి రావటం స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఈ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ
కిందకి పడటం స్టార్ట్ అవుతుంది. కిందకి పడటం స్టార్ట్ అవుతుంది. మరి దీని లోపల ఏ ఎనర్జీ ఉన్నట్టు చెప్పండి. దీని లోపల మరి ఇది కిందకి పడుతుందంటే బ్లాక్ ఒక సర్టైన్ స్పీడ్తో కిందకి పడుతుందంటే దీని దగ్గర ఏ ఎనర్జీ ఉన్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. మరి దీన్ని వెనక నుంచి ఎవరు నెట్టట్లేదే, వెనక నుంచి ఎవరు వర్క్ చేస్తున్నట్టే మనకేం కనపడట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇలా కదులుతుందంటే దీని లోపల ఇది ఈ బ్లాక్ పైనుంచి స్పీడ్గా కిందకి పడుతుందంటే దీని లోపల పొటెన్షియల్ ఏదో ఒక ఎనర్జీ ఉంది, అదే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఈ కైనెటిక్ ఎనర్జీని మనం మెజర్ చేస్తే మనకి 100 జౌల్స్ వచ్చింది. విచిత్రంగా ఈ 100 జౌల్స్ కైనెటిక్ ఎనర్జీ వచ్చిందంటే దీని లోపల పొటెన్షియల్ ఎనర్జీ కూడా 100 జౌల్స్ ఉన్నట్టే. ఇక్కడ కనపడదు చూడండి. ఒక ఆబ్జెక్ట్ నేను ఇట్లా పట్టుకొని ఉన్నాను, దీని లోపల ఏం కనపడట్లా. మీకు ఎనర్జీ ఏమన్నా ఫీల్ అవుతున్నారా మీరు? ఎప్పుడైతే వదిలేస్తామో వెంటనే అది ఒక సర్టైన్ స్పీడ్తో కైనెటిక్ ఎనర్జీతో కిందకు పడుతుంది, అవునా కదా? కాబట్టి ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల ఏదో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీయే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఈ పాయింట్ మనకు అర్థమైంది కదా. కాబట్టే ఈ కైనెటిక్ ఎనర్జీ 100 జౌల్స్ అయిందంటే దీని లోపల ఉన్న ఎనర్జీ కూడా 100 జౌల్స్ అవుతుంది. దీని లోపల ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం కింద నుంచి పైకి లిఫ్ట్ చేసే క్రమంలో ఎంత వర్క్ చేసాం చెప్పండి? 100 జౌల్స్. ఓకే, సో మనం 100 జౌల్స్ వర్క్ చేయటం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత యాడ్ అయింది చెప్పండి? 100 జౌల్స్. అలాగే ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది చెప్పండి? ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ గ్రౌండ్ మీద ఉందంటే ఆబ్జెక్ట్ కదలట్లేదు, ప్రశాంతంగా ఉందంటే దీని లోపల పొటెన్షియల్ ఎనర్జీ ఏమి లేదు, పొటెన్షియల్ ఎనర్జీ 0. ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ని ఒక సర్టెన్ హైట్కి లిఫ్ట్ చేశానో నేను చేసిన వర్క్ అంతా దానికి పొటెన్షియల్ ఎనర్జీ కింద యాడ్ అయింది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కింద యాడ్ అవ్వటం అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ క్రియేట్ అయింది. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ల్యాగ్ అయిపోతుంది, మీకు బోర్ కొడుతుంది. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ బ్లాక్ కదలట్లేదు, ప్రశాంతంగా ఉందంటే గ్రౌండ్ మీద పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకే, కిందకి వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు, అలా ఉంది, నిలకడగా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇప్పుడు నేను ఈ సర్టైన్ పొజిషన్ నుంచి పైకి బ్లాక్ని ఒక హైట్కి లిఫ్ట్ చేశాను. ఒక హైట్కి లిఫ్ట్ చేయడానికి ఖచ్చితంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని నేను పైకి లిఫ్ట్ చేశాను. 100 జౌల్స్ వర్క్ చేశాను. ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ ఆబ్జెక్ట్కి ఎనర్జీ రూపంలో యాడ్ అవుతుంది. అది మనకు వర్క్ పవర్ ఎనర్జీలో కూడా తెలుసు. ఓకే, సో 100 జౌల్స్ అని. ఎప్పుడైతే నేను దీన్ని వదిలేసానో దీని లోపల ఇలా పట్టుకొని ఉంటే మనకేం తెలియట్లా. ఎప్పుడైతే దీన్ని వదిలేసానో ఒక ఎనర్జీతో, ఒక కైనెటిక్ ఎనర్జీతో కిందకి పడిపోతూ ఉంది. అంటే ఆబ్జెక్ట్ స్పీడ్గా కిందకు పడుతుంది. ఏదైనా ఆబ్జెక్ట్ స్పీడ్గా మూవ్ అవుతుందంటే దానికి ఏ ఎనర్జీ ఉన్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. మరి ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? దీని లోపల ఉన్న ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే దీని లోపల ఉన్నటువంటి కనిపించని ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. పొటెన్షియల్ అంటే ఇంకా ఇలా ఉంది, దీని లోపల ఏదో ఎనర్జీ ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. దట్ ఈస్ ద పొటెన్షియల్. పొటెన్షియల్ మీన్స్ ఎట్ టు హ్యాపెన్, మళ్ళీ జరగబోతుందని. సో వెంటనే ఈ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ కైనెటిక్ ఎనర్జీ 100 జౌల్స్ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ కూడా కైనెటిక్ ఎనర్జీ 100 జౌల్స్ మనం మెజర్ చేస్తే తెలుస్తుంది. అది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్. పొటెన్షియల్ ఎనర్జీ 100 జౌల్స్ ఉందంటే అది ఖచ్చితంగా మనం వర్క్ చేసిన దానికి ఈక్వల్. ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ 0, ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దాని లోపల పొటెన్షియల్ ఎనర్జీ 100 జౌల్స్ ఉందంటే వర్క్ మనం ఎంత వర్క్ చేసామో ఆ వర్క్ అంతా దేని కింద యాడ్ అయింది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. ఫస్ట్ 0 ఉంది, నేను 100 జౌల్స్ వర్క్ చేశాను. మళ్ళీ చెక్ చేస్తే డైరెక్ట్గా పొటెన్షియల్ ఎనర్జీ నేను చెక్ చేయలేను, కానీ కైనెటిక్ ఎనర్జీ చెక్ చేస్తే 100 జౌల్స్ వచ్చింది. 100 జౌల్స్ ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ 100 జౌల్స్. సో 100 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంతకుముందు 0 ఉంది, సడన్గా ఇప్పుడు 100 వచ్చింది. ఈ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసరికి అంటే అర్థం ఏంటంటే మనం చేసిన వర్క్ అంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో గెయిన్ అవుతుంది. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఒక సర్టెన్ హైట్ ఒక టేబుల్ మీద ప్లేస్ చేసింది.
టేబుల్ మీద ప్లేస్ చేసింది. అంటే ఇది గ్రౌండ్ కంటే కొంచెం హైట్లో ఉందంటే ఎవరో వర్క్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే వాడు ఇనీషియల్గా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చెప్పండి, గ్రౌండ్ దగ్గర అయితే 0. పైకి తీసుకొచ్చాడంటే వాడు ఎంతో కొంత వర్క్ చేశాడు. వాడు ఎంత వర్క్ చేశాడో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో 10 జౌల్స్ వర్క్ చేశాడు అనుకోండి. సరే, పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్గా 10 జౌల్స్ ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి నేను మరికొంచెం పైకి తీసుకెళ్ళాను. ఓకే, అంటే ఇక్కడ ఒక స్టాండ్ లాంటిది ఏదో ఉంది, పైకి తీసుకెళ్ళి పెట్టాలి. ఇప్పుడు నేను ఒక 100 జౌల్స్ వర్క్ చేశాను. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు మెజర్ చేస్తే 110 జౌల్స్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి, ఆల్రెడీ ఉన్నటువంటి ఇనీషియల్ ఎనర్జీకి నేను చేసిన వర్క్ యాడ్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకా మనకు అర్థమైపోయింది కదా, వర్క్ డన్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు వర్క్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అన్నా పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అన్నా ఒకటే. డిఫరెన్స్ అంటే పెరగటం లేదా తగ్గటం. ఈ పర్టికులర్ కంటెస్ట్లో మీరు ఫీల్డ్కి ఎగనెస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో యాడ్ అవుతుంది, గెయిన్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు వర్క్ డన్. వర్క్ డన్. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా మీకు? మరి ఇదే బ్లాక్ ఇక్కడ ఉందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ 0. నేను 100 జౌల్స్ వర్క్ చేశాను. అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చెప్పండి, 100 జౌల్స్. ఎందుకని? వర్క్ డన్ ఈక్వల్ టు 100 జౌల్స్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ 100 జౌల్స్. సో ఇనీషియల్గా 0 ఉంది, గెయిన్ అయింది 100 జౌల్స్. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 100 జౌల్స్. ఇప్పుడు ఇదే మనకి ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఈ బ్లాక్ని వదిలేశాను అనుకోండి, ఈ బ్లాక్ ఎందుకు కింద పడుతుంది? అక్కడే ఉండాలి కదా. ఎందుకు కింద పడుతుందంటే, ఇప్పుడు కూడా హై పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ మెనేజ్. హై పొటెన్షియల్ ఎనర్జీ పెద్ద సమస్య. అందుకనే అది వెంటనే అక్కడి నుంచి ఏం చేస్తుంది చెప్పండి, నీ దగ్గర ఉన్న ఎనర్జీని, ఒక సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య ఎనర్జీ పెద్ద సమస్య దానికి. ఇప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీ సమస్య అయినప్పుడు దాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. మీరు చెప్పండి, ఎనర్జీ ఖర్చు పెట్టాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఎనర్జీ ఖర్చు పెట్టాలంటే ఒకే ఒక్క మార్గం, వర్క్ చేయాలి కదా. అందుకని ఇది పైనుంచి మళ్ళీ కిందకు పడిపోతుంది. పైనుంచి కిందకు పడిపోతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీ రూపంలో లాస్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం, ఒక ఆబ్జెక్ట్ పై నుంచి కిందకి డ్రాప్ అవుతుందంటే, మూవ్ అవుతుందంటే వర్క్ జరుగుతున్నట్టేనా కదా. సో ఇప్పుడు పాయింట్ అర్థమవుతుందా? ఈ పొటెన్షియల్ ఎనర్జీని వాడుకోవటమే, ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఏమో అది ఇష్టపడదు. అదేమో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ ప్రాబ్లం. సో పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించుకోవాలంటే ఎనర్జీ టు లాస్ ఎనర్జీ డూయింగ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ వే. డూయింగ్ ద వర్క్ ఈజ్ ద ఓన్లీ వే. అవునా కదా? సో వర్క్ చేస్తేనే మనం ఎనర్జీని కోల్పోతాం. సో కాబట్టి ఈ ఆబ్జెక్ట్ పొటెన్షియల్ ఎనర్జీని మినిమైజ్ చేసుకోవటానికి వర్క్ చేస్తుంది. ఆ వర్క్ని మనం ఉపయోగించుకుంటాం. అదే టోటల్గా ఫిజిక్స్లో ఉండే ప్రిన్సిపల్. ఓకే, సో దీన్నే మనం ఎలక్ట్రిసిటీకి అప్లై చేస్తే, ఛార్జెస్కి అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఎనాలజీ ద్వారా మనం మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, అర్థమైన వాళ్ళు ల్యాగ్ అనుకుంటే, మహేష్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే వీడియో ఫార్వర్డ్ చేసుకోండి, కేర్ఫుల్గా వినండి. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గురించి మీకు ఎంత క్లారిటీ ఉంటుందో నెక్స్ట్ చాప్టర్ అలా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టాను. పాజిటివ్ అంటే ఇక్కడ ఒక పెద్ద పాజిటివ్ ఛార్జ్ ఉంది.
మరి ఈ పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఈ టోటల్గా ఈ విసినిటీ అంటే ఈ ఏరియా దీని చుట్టుపక్కల ఏరియా మొత్తం ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అవునా? ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఫీల్డ్ అంటారు ఆ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఫీల్డ్ మీన్స్ జోన్ ఆఫ్ ఆర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఫీల్డ్ అంటే ఈ ఛార్జ్ యొక్క ఇంపాక్ట్ ఎంత దూరం ఉంటుందనేది ఉంటుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక ప్లస్ క్యూ ఛార్జ్ తీసుకొచ్చాను అనుకోండి, దీని మీద ఇది ప్లస్ ఇది ప్లస్, సేమ్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్ అంటే నెట్టేస్తుంది, రిపల్షన్, ఈ డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తుంది. మరి ఈ పాయింట్ దగ్గర దీని మీద రిపల్షన్ తక్కువ ఉంటుందా? ఈ పాయింట్ దగ్గర లేదా ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఛార్జ్తో పోలిస్తే ఇక్కడ ఉన్నప్పుడు రిపల్షన్ తక్కువ ఉంటుంది, దూరం పెరిగిపోయింది కదా. ఒక నెగిటివ్ పోల్ రెండు మ్యాగ్నెట్స్ నెగిటివ్ పోల్స్ దూరం పెట్టారు అనుకోండి, రిపల్షన్ తగ్గిపోతుంది. సేమ్ పండా ఇక్కడ కూడా. సో ఈ ఛార్జ్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ అంటే డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ కాబట్టి దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఛార్జ్. ఈ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డిస్టెన్స్ పెరిగకపోతే తగ్గిపోతూ ఉంటుంది, అది మనకు తెలుసు కదా. బాగా డిస్టెన్స్ వెళ్ళిపోయాం అనుకోండి, బాగా ఉదాహరణకి ఈ ఛార్జ్ ఇప్పుడు ఒంగోలులో ఉందనుకోండి, నెల్లూరు దాకా వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు ఈ ఛార్జ్ నెల్లూరులో ఉంది, నెల్లూరు అంటే ఇంకెక్కడ ఒక 5 సెంటీమీటర్లకి 200 కిలోమీటర్లు అంటే ఇన్ఫినిటీ అంటే చాలా దూరం. చూడండి, ఒక యాంట్ ఉందనుకోండి, ఒక చీమకి మన రూమే ఇన్ఫినిటీ, దాని సైజు వల్ల ఇది చాలా పెద్ద దూరం కదా. సేమ్ ఇన్ఫినిటీ అనేది రిలేటివ్ థింగ్. హ్యూమన్స్కి నెక్స్ట్ ప్లానెట్ ఇన్ఫినిటీ కదా, ఎందుకు మన సైజుకి అది ఇన్ఫినిటీ. ఒక ఇన్సెక్ట్కి చిన్న రూమ్ ఇన్ఫినిటీ. అలాగే ఈ ఛార్జ్ 5 సెంటీమీటర్ల ప్లేట్ అనుకోండి, నెల్లూరే ఇన్ఫినిటీ. మరి ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ పెట్టారనుకోండి, మీరు చెప్పండి, ప్లస్ క్యూ ఛార్జ్ పెట్టారనుకోండి, దీని మీద రిపల్షన్ ఫోర్స్ ఉంటుందా చెప్పండి? రిపల్షన్ ఫోర్స్ ఈక్వల్ టు 0. నెల్లూరు అవతల ఇన్ఫినిటీకి అవతల మొత్తం ఇన్ఫినిటీ. చెన్నై దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా రిపల్షన్ ఫోర్స్ 0. సో ఓకే, ఈ 2 పాయింట్లు అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి రిపల్షన్ ఫోర్స్ 0. ఇప్పుడు విషయం ఏంటంటే, నేను 2 పాయింట్స్ తీసుకుంటున్నాను ఇన్ఫినిటీకి యువతల నార్మల్ పాయింట్స్, ఓకే, ఏ అలాగే బి. చెప్పండి, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ ఏ నుంచి బీకి రావాలంటే తనంతట తాను వస్తుందా, మనం తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా రిపల్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఎలక్ట్రిసిటీలో ఫీల్డ్ డైరెక్షన్ని పాజిటివ్ ఛార్జ్ రెస్పెక్టివ్గా చూస్తారు. అంటే పాజిటివ్ ఛార్జ్ని పెట్టామనుకోండి, ఇక్కడ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఫీల్డ్ డైరెక్షన్ ఇది, ఓకేనా. అదే ఈ ప్లేట్ కానీ నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఈ ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, ఇప్పుడు ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది చెప్పండి? అట్రాక్షన్, అంటే ఫీల్డ్ డైరెక్షన్ ఇది. అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ మెజర్ చేయాలంటే నువ్వు అక్కడికి ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చి పెట్టాలి. మరి పాజిటివ్ ఛార్జ్ని తీసుకొస్తే ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంది చెప్పండి? ఈ డైరెక్షన్లో ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఇటు ఉంది అంటే ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంది. రిపల్షన్ ఫోర్స్కి ఎగనెస్ట్గా నేను ఏ టు బి మూవ్ చేశాను. చెప్పండి, నేను ఆల్రెడీ కొంత వర్క్ చేయాల్సి ఉంటుందా లేదా? వర్క్ చేశాను. నేను ఎంత వర్క్ చేశానో, వర్క్ చేసి బలవంతంగా ఒక 10 జౌల్స్ వర్క్ చేసి ఈ ఛార్జ్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకోండి. ఎప్పుడైతే నేను నా వర్క్ ఇక్కడ ఉన్న నా ఇన్ఫ్లుయెన్స్ని నేను తీసేస్తానో వెంటనే ఛార్జ్ ఎగిరి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ మూవ్స్ విత్ ఏ సర్టైన్ వెలాసిటీ. కాబట్టి మళ్ళీ ఇది ఇటు మూవ్ అవుతుందంటే, మూవ్ అయితే ఏ ఎనర్జీ ఉన్నట్టు చెప్పండి? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నువ్వు చేసిన వర్క్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టినప్పుడు ఛార్జ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి. దాని లోపల ఒక ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది, అదే పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఖర్చు పెట్టేసుకుని వర్క్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసి. అర్థమవుతుందా? అంటే గ్రావిటీలో గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగనెస్ట్గా నువ్వు
ఎలాగైతే ఆబ్జెక్ట్ మూవ్ చేస్తే దాని లోపల పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుందో ఛార్జ్లో కూడా అదే ప్రిన్సిపల్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఛార్జ్లో కూడా అలాగే పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఈ పాయింట్ దగ్గర నుంచి నేను ఈ పాయింట్కి మూవ్ చేస్తే అది వెంటనే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తుందంటే నేను చేసిన వర్క్ అంతా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 జౌల్స్ ఎనర్జీ వర్క్ చేశాను అనుకోండి. నేను 10 జౌల్స్ వర్క్ చేశానంటే 10 జౌల్స్ ఎనర్జీ ఖర్చు పెట్టండి. 10 జౌల్స్ వర్క్ చేశానంటే దీని లోపల ఇప్పుడు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అయింది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు 10 జౌల్స్. మళ్ళీ ఆ 10 జౌల్స్ ఖర్చు పెట్టేసుకొని కైనెటిక్ ఎనర్జీ రూపంలో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు ఒక్కసారి ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటే ఇక మొత్తం మనకి ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. చెప్పండి అమ్మా, ఇక్కడ రిపల్షన్ ఫోర్సే లేదు. మరి ఇప్పుడు చెన్నై నుంచి నేను నెల్లూరుకి తీసుకురావాలనుకోండి ఛార్జ్ని చెన్నై నుంచి నెల్లూరుకి తీసుకురావాలి. ఇక్కడ ఫోర్స్ లేదు, ఎక్కడ ఫోర్స్ లేదు. అసలు ఫోర్సే లేనప్పుడు నేను ఛార్జ్ మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో F ఈక్వల్ టు 0, వర్క్ ఈక్వల్ టు 0. సో వర్క్ నేను చెయ్యట్లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కూడా 0. ఆల్రెడీ దాని దగ్గర అసలు ఇన్ఫినిటీ అవతల ఉందంటే దాని లోపల అసలు పొటెన్షియల్ ఎనర్జీయే లేదు. ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ లేదు, స్టార్టింగ్లోనే గెయిన్ కూడా అవ్వలేదు. కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్డ్ యాజ్ 0. వెరీ 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 ఇంపార్టెంట్. ఎట్ ఇన్ఫినిటీ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0. ఎందుకంటే అక్కడ ఫోర్స్ లేదు. ఫోర్స్ లేకపోతే నువ్వు వర్క్ చేయాల్సిన ఇప్పుడు ఈ ఛార్జ్ని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి నేను ఎందుకు వర్క్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ రిపల్షన్ ఫోర్స్ ఉంది, ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఫోర్స్ ఉంది. అక్కడ ఫోర్స్ లేదు. ఫోర్స్ లేనప్పుడు నేను వర్క్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ చేయాల్సిన అవసరం లేనప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యే ఛాన్సే లేదు. అది ఎక్కడో అటువైపు ఉందంటే అసలు దాని లోపల పొటెన్షియల్ ఎనర్జీ లేదు, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవ్వలేదు. ఓవరాల్గా ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ 0. ఓకే, 2 పాయింట్స్ పక్కన రాసుకోండి. నోట్బుక్లో 2 పాయింట్లు పక్కన రాసుకోండి. వర్క్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అంటే అది గెయిన్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 50 ఇచ్చాను. ఎంత డిఫరెన్స్ క్రియేట్ అయింది? మీ ఇనీషియల్గా 100 ఉన్నాయి, ఇప్పుడు మీ దగ్గర 150 ఉన్నాయి. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 50 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. పాజిటివ్ డిఫరెన్స్, గెయిన్ అయ్యావు. నీ దగ్గర 100 ఉన్నాయి, నేను 50 లాగేసుకున్నాను. ఇనీషియల్గా యూ హ్యావ్ 100 రూపీస్, ఫైనల్లీ యూ హ్యావ్ 50 ఓన్లీ. ఎంత మనీ నేను తిరిగి లాగేసుకున్నాను? ఎంత డిఫరెన్స్ క్రియేట్ అయింది? 50 నెగిటివ్ మైనస్. ఇక్కడ మనం ఫీల్డ్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి సో అందువల్ల పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది కదా, అర్థమవుతుంది కదా. సో ఎక్కడైనా పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అనే వర్డ్ వచ్చిందంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్. పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. పాయింట్ ఏ, అలాగే సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నాను చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ ఎనర్జీ సింబల్ యు. పొటెన్షియల్ ఎనర్జీ సింబల్ యు. పొటెన్షియల్ ఎనర్జీకి యూనిట్ జౌల్స్. ఎందుకంటే ఎనర్జీయే వర్క్, వర్కే ఎనర్జీ. వర్కే ఎనర్జీ. అంటే మీరు 100 జౌల్స్ వర్క్ చేయాలమ్మా. మీ దగ్గర ఎంత ఎనర్జీ కావాలి? 100 జౌల్స్ ఎనర్జీ కావాలి. అందుకే వర్క్ ఎనర్జీ సేమ్. సో మళ్ళీ వెనక్కి వస్తే ఒక పాయింట్ బి, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ ఏ. చెప్పండి, ఇది ఇన్ఫినిటీ దగ్గర ఉందా? లేదు. ఇన్ఫినిటీ దగ్గర లేదంటే దీనికి ఎంతో కొంత పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంది. ఎలా సార్, ఎలా చెప్పగలమంటే అది ఛార్జ్ ఇక్కడికి వచ్చి ఉందంటే ఎవరో ఒకళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే కదా. ఇన్ఫినిటీ నుంచి ఇటుకు తీసుకొస్తుంటే ఇన్ఫినిటీ ఇటు వచ్చారనుకోండి, రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. రిపల్షన్ ఫోర్స్ ఉంటే అగెనెస్ట్గా కూడా వర్క్ చేసి ఉంటాడు. ఆ వర్క్ దీని లోపల ఏమై ఉంటుంది? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0.
కానీ ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో కొంత గెయిన్ అయి ఉంటుందా లేదా? సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూఏ, దాన్ని ఐ అంటారు. ఐ అంటే ఇనీషియల్, అది ఏ పాయింట్ దగ్గర ఎంతో ఉంది నాకు తెలియదు. ఓకే, మనకు తెలియదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కూలుంబ్ ఛార్జ్ని నేను ఏం చేశానంటే 100 జౌల్స్ వర్క్ చేశాను. ఎంత వర్క్ చేశాను? 100 జౌల్స్. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దీని లోపల ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది? మనం ఆల్రెడీ చెప్పుకున్న వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. సో 100 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది. ఇనిషియల్గా దాని దగ్గర ఎంత ఉంది? యూఏ. సో దిస్ ఈజ్ ద థింగ్. పాయింట్ అర్థం అవుతుంది కదా? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యింది. ఎందుకు గెయిన్ అయిందంటే నువ్వు ఫీల్డ్కి అగెనిస్ట్గా వర్క్ చేసావు. నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత వర్క్ కింద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇందులో ఏం డౌట్ లేదు కదా మీకు? ఇప్పుడు నేనేమంటున్నానంటే కొద్దిసేపు దీన్ని మర్చిపోండి. ఓకే, కొద్దిసేపు దీన్ని మర్చిపోండి. ఒక మౌంటైన్ ఉందనుకోండి, ఒక డాంకీ ఆర్ ఒక గుర్రం, అది ఇద్దరు మనుషుల్ని ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి, ఇద్దరు మనుషుల్ని, అది ఎన్ని జౌల్స్ వర్క్ చేసిందంటే 100 జౌల్స్ వర్క్ చేసింది. ఎంతమందికి? 2 పీపుల్కి. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంత వర్క్ చేసినట్టు చెప్పండి? 50 జౌల్స్ పర్ ఈచ్ పర్ పర్సన్. మరి ఇక్కడి నుంచి పైకి వెళ్ళేసరికి పొటెన్షియల్ ఎనర్జీ టోటల్గా ఎంత గెయిన్ అయి ఉంటుంది? ఇద్దరికి కలిపి అది 100 జౌల్స్ వర్క్ చేసిందంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఎందుకు? గ్రావిటీకి అగెనిస్ట్గా నువ్వు ఇద్దరిని పైకి తీసుకెళ్ళిందంటే ఇద్దరిలో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అవుతుంది చెప్పండి? ఒక్కొక్క పర్సన్కి 50 జౌల్స్ వర్క్ జరిగినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ ఈచ్ పర్సన్ ఎంత అవుతుంది? 50 జౌల్స్ పర్ పర్సన్. అవునా? ఇదే మనం ఇక్కడ కూడా చూద్దాం. సేమ్ ఫండమెంటల్ ఇక్కడ కూడా మనం ట్రై చేద్దాం. ఇక్కడ పాయింట్ ఏ అలాగే పాయింట్ బి. నా దగ్గర 3 కూలుంబ్స్ ఛార్జ్. 3 కూలుంబ్స్ ఛార్జ్ని ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి నేను 300 జౌల్స్ వర్క్ చేశాను. 3 కూలుంబ్స్ అంటే 3 బాక్సెస్ కదా. 1 కూలుంబ్, 1 కూలుంబ్, 1 కూలుంబ్, 1 కూలుంబ్, 1 కూలుంబ్, 1 కూలుంబ్. దాని లోపల నెగిటివ్, దాని లోపల పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇదంతా కూడా మన పాజిటివ్ ఛార్జ్. సో మరి 3 కూలుంబ్స్ని తీసుకురావాలంటే ఒక్కొక్క కూలుంబ్కి ఎంత వర్క్ చేసినట్టు చెప్పండి? ఒక్కొక్క కూలుంబ్కి 100, 100, 100. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ ఈచ్ కూలుంబ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ ఈక్వల్ టు 100 జౌల్స్. ఈక్వల్ టు 100 జౌల్స్. పాయింట్ అర్థమైందా? సో ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్ ఎంత వస్తుంది? పాయింట్ ఏ దగ్గరికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఒక్కొక్క కూలుంబ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ బి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ 100 జౌల్స్. అంటే మనం ఒక్క కూలుంబ్కి మాట్లాడుతున్నాం. పాయింట్ అర్థమైంది కదా? క్లియరా? డౌట్ ఏం లేదు కదా? కేర్ఫుల్గా వినండి. ఇది అర్థమైతే మీకు ఎంటైర్ చాప్టర్ అర్థం. నా దగ్గర 10 కూలుంబ్స్ ఛార్జ్ ఉంది. బి పొజిషన్ దగ్గర 10 కూలుంబ్స్ ఛార్జ్ ఉంది. చెప్పండి, ఇది ఇన్ఫినిటీ దగ్గర లేదు కదా? ఇన్ఫినిటీ దగ్గర లేదంటే ఎవరో అంతకుముందు వర్క్ చేసి ఇక్కడికి తెచ్చి పెట్టుంటాడు కదా. మరి దీని లోపల పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది మనకు తెలియదు. సో 10 కూలుంబ్స్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి నేను 100 జౌల్స్ వర్క్ చేశాను. ఒక్కొక్క కూలుంబ్కి ఎంత అంటే ఒక్కొక్క కూలుంబ్కి నేను ఎంత వర్క్ చేసినట్టు 10 జౌల్స్ పర్ కూలుంబ్, 10 జౌల్స్ పర్ కూలుంబ్. సో పొటెన్షియల్ ఎనర్జీ, సో ఇంత వర్క్ చేశానంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కూడా
10 జౌల్సే ఉంటుంది కదా పర్ కూలుమ్. పాయింట్ అర్థమవుతుందా? ఒక్కొక్క కూలుమ్ మీద నేను 10 జౌల్స్ వర్క్ చేస్తున్నాను. 10 కూలుమ్స్కి 100 జౌల్స్ అంటే ఒక కూలుమ్కి నేను 10 జౌల్స్ వర్క్ చేశాను. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత ఉంటుంది చెప్పండి? 10 జౌల్స్. కాబట్టి ఇక్కడికి 10 కూలుమ్స్ తీసుకొచ్చి పెట్టేశాడు. ఈ 10 కూలుమ్స్లో ఒక్కొక్క కూలుంలో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ జరిగింది చెప్పండి? 10 జౌల్స్ పర్ కూలుమ్. ఒక్కొక్క కూలుంలో ఎంత ఎనర్జీ ఉంది? 10 జౌల్స్. మరి ఈ కూలుం ఏదైతే ఉందో, ఈ ఛార్జ్ ఏదైతే ఉందో, ఈ ప్రతి కూలుంలో 10 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. అంటే మీరు ఏం చేశారో తెలుసా? ఈ వర్క్ చేయడం ద్వారా ఒక్కొక్క కూలుంకి ఎనర్జీ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఎంత బ్యాగ్ ఇచ్చారు చెప్పండి? ఒక్కొక్క కూలుంకి రా ఇదిగో 10 జౌల్స్, రా ఇదిగో 10 జౌల్స్. ఇలా ఒక్కొక్క కూలుంకి మీరు ఎంత ఛార్జ్ ఇచ్చారు చెప్పండి? ఎంత ఎనర్జీ ఇచ్చారు చెప్పండి? 10 జౌల్స్. అది పొటెన్షియల్ ఎనర్జీ. మీరు చెప్పండి, పొటెన్షియల్ ఎనర్జీని ఇష్టపడతామా? ఛార్జ్కి కూడా ఇష్టం లేదు. మళ్ళీ తిరిగి ఈ ఛార్జ్ ఇక్కడికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఈ ఛార్జ్ ఇక్కడికి వెళ్ళాలంటే ఈ 10 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీని ఏం చేస్తుంది చెప్పండి? 10 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీని ఏం చేస్తుంది? ఖర్చు పెడుతుంది. 10 జౌల్ పొటెన్షియల్ ఎనర్జీని ఖర్చు పెడుతుంది. ఎనర్జీని ఖర్చు పెట్టాలంటే ఏం చేస్తుంది? మీకు ఏదైనా మార్గం ఉందా? మీరు ఎనర్జీని స్పెండ్ చేయాలంటే ద ఓన్లీ వే ఈజ్ వర్క్. నువ్వు ఎంత వర్క్ చేసి దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చావో మళ్ళీ అది తిరిగి అంతే వర్క్ చేస్తుంది. ఈ ఫండమెంటల్ పాయింట్ మీకు అర్థమైంది కదా? క్లియరా? డౌట్ ఏం లేదుగా? ఓకేనా? ఇప్పుడు దీనికి నేను న్యూమరికల్స్ ఇస్తాను. న్యూమరికల్స్ చెప్పే ఈసారి లెటర్స్ ఇద్దాం, ఫార్ములా తయారు చేద్దాం. ఓకే, ఫార్ములా తయారు చేద్దాం. ఈసారి ఇక్కడ క్యూ కూలుమ్స్ ఉన్నాయి. క్యూ కూలుమ్స్ అంటే 1 2 3 4 5 6 అలా క్యూ నెంబర్ ఆఫ్ కూలుమ్స్ ఉన్నాయి. నేను డబ్ల్యూ వర్క్ చేశాను. ఓకే, ఎంత వర్క్ చేశాను? డబ్ల్యూ వర్క్ చేశాను. డబ్ల్యూ వర్క్ చేశాను ఎన్ని కూలుమ్స్కి? క్యూ కూలుమ్స్కి. సో వర్క్ డన్ పర్ ఒక్కొక్క కూలుమ్ మీద నేను ఎంత వర్క్ చేశాను చెప్పండి? డబ్ల్యూ బై క్యూ. అవునా? అంతేనా? ఒక కూలుమ్కి నేను ఎంత వర్క్ చేసినట్టు? డబ్ల్యూ బై క్యూ పర్ 1 కూలుమ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్. సో the potential energy gain or potential energy difference అంటే ఇక్కడ ఏ రకంగా డిఫరెన్స్ వచ్చింది? గెయిన్ అయింది. ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్ ఈక్వల్ టు ఎంత గెయిన్ అయింది? ఒక్కొక్క కూలుమ్కి పొటెన్షియల్ ఎనర్జీ, ఒక్కొక్క కూలుమ్కి ఎంత వర్క్ జరిగింది? ఒక్కొక్క కూలుమ్ మీద డబ్ల్యూ బై క్యూ వర్క్ జరిగింది కాబట్టి డబ్ల్యూ బై క్యూ. పాయింట్ అర్థమైందా? దీన్నే, ఈ వర్డ్నే ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుమ్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. వర్క్ డన్ టు మూవ్ 1 కూలుమ్ ఛార్జ్. ఒక కూలుమ్ మీద ఆర్ వర్క్ డన్ పర్ 1 కూలుమ్ ఛార్జ్ డబ్ల్యూ బై క్యూ, దట్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. క్లియర్? దీనికి యూనిట్ డబ్ల్యూ బై క్యూ అన్నాడంటే డబ్ల్యూ అంటే జౌల్, క్యూ అంటే కూలుమ్. దీన్ని జౌల్ పర్ కూలుమ్నే వోల్ట్ అంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్ ఏంటంటే వోల్ట్. ఏం లేదు, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఒక కూలుమ్ మీద నువ్వు ఎంత వర్క్ క్యూ కూలుమ్స్కి డబ్ల్యూ వర్క్ చేశాను. క్యూ నెంబర్ ఒక్కొక్క కూలుమ్ మీద నేను ఎంత వర్క్ చేసినట్టు? డబ్ల్యూ బై క్యూ. అప్పుడు ఒక్కొక్క కూలుమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయినట్టు? డబ్ల్యూ బై క్యూ. సో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? సో ఓవరాల్గా మనకి మొత్తం పరిస్థితి అర్థమైంది కదా? ఏంటంటే ఒక ఫీల్డ్కి ఎగనెస్ట్గా మీరు వర్క్ చేశారంటే ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక ఛార్జ్ మీద, అది పొటెన్షియల్ ఎనర్జీ కింద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. అది గెయిన్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. లూజ్ ఎప్పుడు అవుతుంది సార్? నేను తర్వాత చెప్తాను. ఈ కంటెక్స్ట్లో అయితే మనం వర్క్ చేస్తే మనం చేసిన వర్క్ అంతా పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో యాడ్ అవుతుంది. ఓకే,
క్యూ కూలుమ్ ఛార్జ్కి నేను డబ్ల్యూ వర్క్ చేస్తే ఒక కూలుమ్ ఛార్జ్కి నేను W/Q వర్క్ చేసినట్టు. అంటే ఒక్కొక్క కూలుమ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత యాడ్ అవుతుంది? W/Q. సో ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ పర్ 1 కూలుమ్. ఇదంతా ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే 2 పాయింట్స్ మధ్య మూవ్ చేస్తున్నాను ఫీల్డ్కి ఎగనెస్ట్గా, టువర్డ్స్ ద ఫీల్డ్, ఎగనెస్ట్ ద ఫీల్డ్, రైట్? ఫీల్డ్ ఇటుంటే దానికి ఎగనెస్ట్గా వస్తున్నాను. సో బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఈ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్. హియర్ హ్యాపెనింగ్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్ W/Q. You are talking about per 1 coulomb. Work done per 1 coulomb is potential energy gain per 1 coulomb. Q coulombsకి W వర్క్ చేశారనుకోండి, Q coulombs మొత్తానికి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది చెప్పండి? మొత్తం Q coulombsలో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది? W. అప్పుడు ఒక్కొక్క కూలంలో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది అంటే W/Q. అలాగైనా కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్. సో వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్? టెల్ మీ, వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్? From the entire discussion, we have concluded one point, that is potential energy gain per each coulomb, that is W/Q, that is known as potential difference defined for 1 coulomb. So that is potential difference. So I am writing the third point. మొత్తం మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి? వర్క్ డన్ against the field is యాడెడ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్. అంటే ఒక ఫీల్డ్కి అగ్నెస్ట్గా మీరు వర్క్ చేస్తే అది పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్కి కారణం అవుతుంది. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యింది. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ ఉదాహరణకి ఒక 1 కూలుమ్ ఛార్జ్ ఉందనుకోండి. ఈ 1 కూలుమ్ ఛార్జ్ మీద నేను 50 జౌల్స్ వర్క్ చేశాను. సో ఈ 1 కూలుమ్ ఛార్జ్కి ఎంత యాడ్ అయింది చెప్పండి? ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ నాకు తెలియదు, U అనుకుందాం. సో U ప్లస్ ఇంక ఎంత యాడ్ అయింది చెప్పండి? 50 జౌల్స్. ఇప్పుడు ఈ 1 కూలుమ్ ఛార్జ్ నేను ఇక్కడి నుంచి వదిలేసాను అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? తిరిగి వెనక్కి వెళ్తుంది, అవునా కదా? ఇట్ విల్ మూవ్స్ బ్యాక్, వెనక్కి వెళ్తుందంటే ఈ 2 పాయింట్ల మధ్య ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చెప్పండి? U+50. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత జరిగింది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ హౌ మచ్? U+50 కాస్త మళ్ళీ తిరిగి ఏమైపోయింది? U+50 హ్యాస్ బికమ్ U. పాయింట్ అర్థం అవుతుందా? ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే ఈ ఎనర్జీ అంతా ఏమైపోతుంది? లాస్ అయిపోతుంది. ఏ రూపంలో లాస్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ రూపంలో. హియర్ పొటెన్షియల్ ఎనర్జీ లాస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 50 జౌల్స్. ఇటు నుంచి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్, అటు నుంచి పొటెన్షియల్ ఎనర్జీ లాస్. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్. ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. పాయింట్ అర్థమైపోయింది కదా మీ అందరికీ? క్లియరా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా ఇంకా? సో థర్డ్ పాయింట్, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్, లేదంటే ఇలా రాద్దాం, వర్క్. సో వర్క్ డన్ పర్ 1 కూలుమ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుమ్. దట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ తీసేసి దట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఒక కూలుంలో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ వస్తుందో దాన్నే ఏమంటున్నాం చెప్పండి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక కూలుంబుకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఒక కూలుంబు మీద నువ్వు ఎంత వర్క్ చేస్తావో అంతే వస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. టేక్ ద స్క్రీన్ షాట్. దీని నుంచి నేను నెక్స్ట్ లెక్చర్ మళ్ళీ బిల్డ్ చేస్తాను. ఓకే, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్? వర్క్ డన్ పర్ 1 కూలుమ్ ఛార్జ్. ఎందుకు వర్క్ చేస్తున్నావు? ఫస్ట్ బ్రెయిన్లో ఎందుకు వర్క్ చేస్తున్నారు చెప్పండి? టు మూవ్ చేయడానికి. ఎక్కడ? టు మూవ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, క్లియర్. సో దట్ ఈజ్
దట్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. పాయింట్ అర్థమైందా? ఇది పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ ఇదనమాట. క్లియర్. ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడే ఒక న్యూమరికల్స్ చేద్దాం. మీరు ఒక పని చేయండి, అసలు మీరు బుక్స్ ఏం తీసేయండి, బుక్స్తో పని లేదు. జస్ట్ ఏదో తింటూనో సరదాగా 5 నిమిషాలు నా క్లాస్ వినండి, ఇంపార్టెంట్ పాయింట్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మళ్ళీ దాని నుంచి వెళ్ళిపోండి. ప్రాబ్లమ్స్ కూడా ఒక్క ప్రాబ్లం నేను ఇక్కడ చెప్పాలని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం. సో 3 పాయింట్స్ రాసేసుకున్నాం కదా. సో మీకు ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఒక మాట వచ్చిందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ 1 కూలుంబ్ ఎనర్జీ కనపడట్లా చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ 1 కూలుంబ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ లాస్ పర్ 1 కూలుంబ్. ఓకేనా? సో ఒక పాయింట్ రాద్దాం. 100 joules వర్క్ హ్యాస్ డన్ టు మూవ్ 10 coulombs charge. To move 10 coulomb charge. ఓకే, అంటే మూవ్ చేస్తున్నాం అంటే 2 పాయింట్స్ మధ్య మూవ్ చేస్తున్నాం. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2. అంటే ఆ 2 పాయింట్ల మధ్య మూవ్ అయ్యేసరికి, అంటే ఇక్కడ నుంచి 10 కూలుంబ్ ఛార్జ్ని వీడు ఇక్కడికి మూవ్ చేశాడట. 10 కూలుంబ్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దాని లోపల ఎంత పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంది. ఈ 10 కూలుంబ్ ఛార్జ్ మీద మీరు ఎంత వర్క్ చేశారు చెప్పండి? 100 joules వర్క్ చేశారు. సో 10 కూలుంబ్స్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది? 100 joules పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది, అంటే అంత గెయిన్ అవుతుంది. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాడే, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. ఓకే, సో దానికి ఫార్ములా ఏంటి చెప్పండి? V ఈక్వల్ టు W బై పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు W బై Q 100/10 జౌల్ పర్ కూలుంబ్. జౌల్ పర్ కూలుంబ్నే 10 volts అంటున్నాను. ఏం లేదు, 10 కూలుంబ్స్ ఛార్జ్ని నువ్వు మూవ్ చేయడానికి 100 joules ఖర్చు పెట్టావు. అప్పుడు 1 కూలుంబ్ ఛార్జ్ మీద నువ్వు ఎంత వర్క్ చేస్తావు చెప్పండి? ఎంత వర్క్? 10 కూలుంబ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి 100 joules వర్క్ చేస్తున్నాడు. ఒక్కొక్క కూలుంబ్ మీద నువ్వు ఎన్ని joules వర్క్ చేసినావు? 10 joules. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ 1 పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ ఏమవుతుంది చెప్పండి? 10 joules పర్ 1 కూలుంబ్. దీనికే మనం ఏం చెప్తున్నాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్కి జౌల్ పర్ కూలుంబ్ని ఏమని రాస్తాం? వోల్ట్ అని రాస్తాం. పాయింట్ అర్థమైపోయేది, మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? క్లియరా? ఓకేనా? రైట్. సో ఇంకొక ప్రాబ్లం రాసేసి మనం క్లోజ్ చేసేద్దాం. చెప్పండి. 2 points has potential difference 10 volts. అంటే అర్థం ఏంటి? 2 పాయింట్స్ ఉన్నాయంట. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ మీన్స్ వర్క్ డన్ పర్ 1 కూలుంబ్. 10 volts అంటున్నాడంటే ఒక్కొక్క కూలుంబ్ మీద ఎంత వర్క్ చేసినట్టు? 10 joules పర్ 1 కూలుంబ్. ఓకే, ఇది దాని వెనక ఉన్న మీనింగ్ కదా. ఎక్కడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ అని కనపడింది అనుకోండి, 1 జౌల్ని మీరు మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేశారో అదే పొటెన్షియల్ డిఫరెన్స్. ఎందుకని? మీరు 1 జౌల్ని ఒక కూలుంబ్ని మూవ్ చేయడానికి 10 joules వర్క్ చేశారనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఆ ఛార్జ్లో? పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఓకే, 2 points. వర్క్ డన్ టు మూవ్ 100 కూలుంబ్ ఛార్జ్ అంటే ఏం రాస్తారు చెప్పండి? 1 కూలుంబ్ను పొటెన్షియల్ డిఫరెన్స్ 10 volt అంటే దాని అర్థం ఏంటి? 1 కూలుంబ్ను మూవ్ చేయడానికి నువ్వు 10 joules వర్క్ చేస్తున్నావు. 100 కూలుంబ్స్ను మూవ్ చేయడానికి నువ్వు ఎంత వర్క్ చేస్తావు చెప్పు? 100 joules. 100 joules. పాయింట్ అర్థమైంది కదా? సో 100 joules. దీన్నే ఫార్ములా లాగా రాయాలనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు W బై Q 10 ఈక్వల్ టు W by what is the charge? 100 coulombs. So 100 coulombs is 1000 joules, right? So W equal to 1000 joules.
సో బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత గెయిన్ అవుతుంది చెప్పండి, ఎంత వర్క్ చేస్తే అంత. నా మీద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ 1000 జౌల్స్ అనుకోండి, నాకు 1000 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యానంటే నా మీద ఎంత వర్క్ చేయండి, 1000 జౌల్స్. ఓకేనా? సో ఇది సింపుల్ విషయం, కానీ అదేంటంటే మొత్తం సినారియోలు అవన్నీ ఎంబెడెడ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, అంతకంటే ఇంకెళ్ళి. క్లియర్ కదా, క్రిస్టల్ క్లియర్గా ఉంది కదా. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆల్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, క్లియర్. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే.